హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ చాలా కామెంట్స్ అండ్ వ్యూస్ కూడా బాగా రీచ్ అయింది. సో నా ఛానల్లో మోస్ట్ వ్యూడ్ షార్ట్ ఏదైనా ఉందంటే అది ఈ ఫ్రాక్తో నేను చేసి పెట్టిన షార్ట్ అనే చెప్తాను. ఆల్రెడీ ఈ ఫ్రాక్ మీద నేను లాంగ్ వీడియో అయితే చేశాను, బట్ ఇంకా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియోలో నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫ్రాక్ వచ్చేసి నేను శారీతో డిజైన్ చేశాను. శారీ వచ్చేసి మనకి 5.5 మీటర్స్ వచ్చింది. అందులో నేను బాడీకి హ్యాండ్స్కి కలిపి నేను 1.5 మీటర్ అయితే యూజ్ చేశాను. అండ్ మిగిలిన 4 మీటర్స్ వచ్చేసి నేను 2 లేయర్స్కి యూజ్ చేశాను అనమాట. ఇక్కడతో మనకి శారీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ ఆఫ్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. 80 పాయింట్స్ వచ్చేసి బాడీకి యూజ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి నేను లైనింగ్ యూజ్ చేయలేదు, ట్రాన్స్పరెంట్గానే ఇచ్చాను. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో మిగిలిన లైనింగ్ 2 మీటర్స్ ఇంకా 20 పాయింట్స్ ఉంటుంది. సో యాక్చువల్గా ఎలా వేసినప్పుడు నాకు హైట్ అనేది సరిపోలేదన్నమాట. సో దాన్ని నేను ఇలా నిలువుగా వేయడం జరిగింది. ఇలా నిలువుగా వేసినప్పుడు నా ఫ్రాక్కి హైట్ అనేది సరిపోయింది అండ్ విడ్త్ కూడా నాకు సరిపోయినట్టు అనిపించింది. సో అలా వేసాను నేను. అండ్ ఇంకొక డౌట్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి ఎంత గ్యాప్ ఇచ్చారని అడుగుతున్నారు. సో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి నేనైతే 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను. సో 3 అండ్ బాడీ స్టిచ్ చేసిన తర్వాత అందులో నాకు మిగిలిన క్లాత్ వచ్చేసి నేను ఈ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ బౌ పెట్టాను అండ్ అలాగే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అండ్ హెయిర్కి కూడా బౌ స్టిచ్ చేశాను అనమాట మిగిలిన క్లాత్తో. సో ఇది ఈ ఫ్రాక్కి డీటెయిల్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోతో మీకు ఈ ఫ్రాక్ గురించి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఇచ్చిన రెస్పాన్స్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరు ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేసి మీ లవ్ అయితే చూపించేసేయండి. నేను ఇంకా మంచి మంచి ఫ్రాక్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.